కోతలవాడి స్టారింగ్ బై పృథ్వీ అంబార్, కావ్య శివ, రాజేష్ నటరంగ, గోపాల్ దేశ్పాండే. డైరెక్టెడ్ బై శ్రీరాజ్. ఇది ఒక యాక్షన్ అండ్ డ్రామా మూవీ. చూసాక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే రొటీన్ స్టోరీ. మనం ఇలాంటి సినిమాలు చాలానే చూసాం. అందులో కొత్తగా ఏం లేదు, కానీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. కానీ ఒక సీన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంకా మిగతా వాళ్ళు చాలామంది బస్సులో ప్రయాణం చేస్తుంటారు. అనుకోకుండా బస్సు బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఒక పెద్ద లోయలో పడిపోతుంది. అందులో అందరూ చనిపోతారు, కానీ ఒక హీరోయిన్ మాత్రమే బతికుంటుంది. అది ఎలా సాధ్యం అనేది నాకు అర్థం కాలే. ఇందులో సినిమా కథలోకి వెళ్తే కోతలవాడి అనే చిన్న ప్రాంతం ఉంటుంది. అక్కడి జనాలు వాళ్ళు ప్రాంతంలో చెరువులలో ఉన్న ఇసుకను తవ్వి వ్యాపారం చేస్తుంటారు. అందులోనే ఒకడు స్క్రాప్ బిజినెస్ చేసి బతుకుతూ ఉంటాడు. వాడికి రాజకీయ గొడవల వల్ల ఒక అవకాశం దొరుకుతుంది. లీడర్ అవ్వడానికి. వాడు తర్వాత ఏం చేశాడు, ఊరిలో ఉన్న ప్రజలను వాడుకొని ఇంకా ఎమ్మెల్యే అవుతాడు. రెండోసారి కూడా తనే ఎమ్మెల్యే కావడానికి ఎన్నో పన్నాగాలు పంటాడు. అవసరం కోసం ఎంతమంది ప్రాణాలు తీశాడు అనేది మూవీలోనే చూడాలి. సో ఫ్రెండ్స్, నాకైతే బొత్తిగా నచ్చలేదు. మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి.